హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య నిమ్మగడ్డ 24. ఈరోజు నేను వైట్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇలాంటిది ఒకటి స్టిచ్ చేశాను మా పాపకి. యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేశానండి. అది చూసి నాకు ఆర్డర్ వచ్చాయండి 2 ఫ్రాక్స్, ఒకటి రెడ్ ఒకటి వైట్. రెడ్ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు నేను మీతో చెప్పాను గ్యాదరింగ్స్ ఎలా పెట్టాలి ఈజీగా వితౌట్ ఫెయిల్ అని చెప్పాను కదా. ఆ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నానండి. ఈ ఫ్రాక్కి ఆల్రెడీ బాడీ స్టిచ్ చేసేసానండి. క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆల్రెడీ బాడీ అనేది స్టిచ్ చేసేసాను. ఫస్ట్ స్టెప్కి 2 వైపులా పీకో చేసి పెట్టాను. క్లియర్గా తెలుస్తుంది కదండి మీకు. 2 వైపులా పీకో చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, 2 వైపులా పీకో చేసి పెట్టాను. ఇప్పుడు దీనికి గ్యాదరింగ్స్ కావాలి కదా. ఆల్రెడీ కొంచెం స్టిచ్ చేశాను. ఇది స్టిచ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో తీయాలి కదా అని గుర్తొచ్చింది నాకు. సో నేను ఇప్పుడు తీస్తున్నాను. చూడండి, ఒక పిన్ తీసుకోవాలండి. ఒక పిన్ తీసుకోవాలండి. ఏదైనా ఒక పిన్నీస్ అయినా పర్వాలేదు, పిన్ అయినా పర్వాలేదు. ఇలా అడ్జస్ట్ అవుతుంది కదా, దీంట్లో ఇలా ఓకుండా దీన్ని ఆపాలండి. ఇలా పిన్ పెట్టుకోవాలి. ఏదైనా పర్వాలేదు, దీంట్లో పడితే చాలు. ఆ తర్వాత వెంటనే నీడిల్కి అది అడ్డుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రీగానే ఉంది. ఇప్పుడు ఒక వేస్ట్ క్లాత్ మీద చూపిస్తానండి నేను మీకు గ్యాదరింగ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది. సరేనా? ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ పిన్ పెడితే గ్యాదరింగ్స్ వచ్చేస్తాయి అని చాలామంది మనకి చెప్పారు కదండి. అలాగే పెడదాం. ఓకేనా? ఈ ఫింగర్ని ఖచ్చితంగా ఈ వెనకాల ఇలా హోల్డ్ చేసి పెట్టాలి. ఇలా స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు గ్యాదరింగ్స్ బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి, గ్యాదరింగ్స్ అయితే ఇలా వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇలా కాదు, ఇంకా బాగా థిక్గా రావాలి. ఎందుకంటే నాది చాలా పెద్ద క్లాత్ తీసుకున్నాను, అది రావాలి కాబట్టి దగ్గరగా కావాలి. సో నేను ఇలా పెట్టాను. మనకి గ్యాదరింగ్స్ అస్సలు ఫెయిల్ అవ్వకుండా రావాలంటే ఈ పిన్ విషయం కాదండి. ఈ పిన్ పెట్టినా చాలామందికి ఫెయిల్ అవుతుంది. అసలు ఫెయిల్ అవ్వకుండా రావాలంటే విషయం అంతా ఇక్కడ ఉంటుందండి. సో దీన్ని మనం ఎంత టైట్గా పెడతామో గ్యాదరింగ్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, నేను మీడియంగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ మీడియంగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వీటికంటే కూడా బాగా వస్తాయి. చూడండి, ఆ స్టిచ్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది మనకి. చూడండి, ఇది ఫస్ట్ స్టెప్లో కొట్టింది, ఇది సెకండ్ స్టెప్లో కొట్టింది. నాకు ఇప్పుడు ఇంకా దగ్గరగా కావాలి. సో నేనేం చేస్తాను, ఇంకా టైట్ చేస్తాను దీన్ని. అర్థమవుతుంది కదండి ఫ్రెండ్స్? మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పు సిస్టర్ అని అడిగితే నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇంకొంచెం టైట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ స్టిచ్ చేస్తాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో గ్యాదరింగ్స్. అసలు ఈ టిప్ ఫాలో అయితే ఏ సిస్టర్ అయినా, ఎవరైనా సరే, కొత్తగా మిషన్ నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా గ్యాదరింగ్ స్టిచ్ చేయగలుగుతారు. చూడండి, ఫస్ట్ నార్మల్గా నీడిల్ ఉన్నప్పుడు పెట్టిన గ్యాదరింగ్స్ లైన్ ఇది. చూడండి ఎలా ఉందో. తర్వాత మీడియంలో పెట్టి స్టిచ్ చేసినప్పుడు వచ్చిన గ్యాదరింగ్స్ ఇవి. ఆ తర్వాత నాకు హెవీగా కావాలి, క్లాత్ చాలా పెద్దగా ఉంది అనుకున్నప్పుడు స్టిచ్ చేసిన గ్యాదరింగ్స్ ఇవి. మీకు అన్నిసార్లు ఈ క్లాత్ మీద కుట్టాను. సో డిఫరెన్సెస్ మీకు తెలుస్తున్నాయి కదా.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదండి. ఎప్పుడైనా సరే ఇది మనం ఎంత టైట్గా పెట్టుకుంటామో గ్యాదరింగ్స్ అంత దగ్గరగా వస్తాయి, మంచిగా వస్తాయి. లూజ్గా పెట్టుకుంటే జస్ట్ వస్తాయి. ఈ టిప్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పలేదండి. నా అంతటి నేను స్టిచ్ చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయం. గ్యాదరింగ్స్ పెట్టడం రాని ప్రతి సిస్టర్కి ఇది తెలియాలనిపించింది నాకు. ఫూట్ కూడా అవసరం లేదండి, గ్యాదరింగ్ ఫూట్ అక్కర్లే. ఈ మిషన్లో వస్తుంది, ఈ మిషన్లో రాదు అనేది ఏమీ అక్కర్లే. చూడండి, సింగార్ మెరిట్ నా మిషన్, చిన్న మిషన్, దీని మీదే వచ్చింది. సరేనా? మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడు చూడండి, నేను ఫ్రాక్ మీద కూడా ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. కనిపిస్తుందండి గ్యాదరింగ్స్ ఎంత బాగా వచ్చాయో. చాలా చిన్నిగా నీట్గా వస్తున్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైనా క్లాత్ ఎక్కువైనా జస్ట్ అలా ఒకదాని మీదకి ఒకటి పెట్టుకుని అలా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.